ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో చాలా ఉపాయాలు చెప్పారండి. అక్షయ తృతీయకి మేము అన్నీ చేయలేము, ఏదైనా ఒక జాక్పాట్ లాంటిది, అంటే మేము ఆ క్షణంలో చేస్తే ఫలితం కలిగే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఒక అద్భుతమైన, తేలికైన, అత్యంత ప్రభావవంతమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందే ఉపాయం చెప్తాను. ఇది రేపు చేయాలి, 30వ తారీఖు నాడు చేయాలి. మనకి అక్షయ తృతీయ 29వ తారీఖు సాయంత్రం 5:34 నుంచి స్టార్ట్ అయింది. కానీ సూర్యోదయ సమయానికి మనం అక్షయ తృతీయ ఉన్నప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మీరు రేపు ఉదయం స్నానం చేసి నీటిలో కొద్దిగా 4 బియ్యపు గింజలు వేసుకొని స్నానం చేయండి. అలాగే రేపు మధ్యాహ్నం 12:12 కరెక్ట్గా మీరు ఈ ఉపాయం చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, కొంచెం గంగాజలం కాస్త పసుపుతో మీరు పసుపుని ఒక ప్లేట్లో తడుపుకొని పెట్టుకోండి. తర్వాత మీరు ఈ ఉంగరపేలుతో, కుడి చేతి ఉంగరపేలుతో ఆ పసుపులో కరెక్ట్గా 12:12 ఆ పసుపులో చేపెట్టి ఆ పసుపు తీసుకొని కంఠం మీద ఇలా బొట్టుగా పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోండి. ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ సమయానుకున్న శక్తి వల్ల మీకు లక్ష్మీమాత కృపా కటాక్షం కలిగి మీకు అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, ధన సంపాదన, వాహనము, ఇల్లు, పొలము, ఆరోగ్యాలు ఇలాంటివన్నీ కలగాలని మీరు కోరుకోండి. నేను కూడా ఈ ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, సమయానుకున్న శక్తిని రేపు వినియోగించుకోండి. ఈ ముహూర్త బలాన్ని మీరు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ సమయంలో చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంత మంచిది. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేదు, అది ఒకటి గుర్తుంచుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.